హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జావ్లీ టాక్స్. ఎలా ఉన్నారు అందరు? ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు మన వీడియోలో నేను కేక్ చేస్తున్నాను అనమాట. సో ఇందులో స్పెషల్ ఏముంది అంటే ఎగ్ లేకుండా, కండెన్స్ మిల్క్ లేకుండా సింపుల్గా మనము వెజ్ ఇంగ్రీడియంట్స్ తోటి కేక్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ కర్డ్ కానీ లెమన్ కానీ ఏమీ యూజ్ చేయకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి నేను చిన్న చాక్లెట్ కేక్ లాగా చేస్తున్నాను అనమాట. సో ఆ కేక్ అయితే నేను చాలా బాగుంటుంది, మీకు చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. సో చాక్లెట్ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు ఎవరైనా ట్రై చేయొచ్చు, ఈజీగా అయిపోతుంది. సో ఇక్కడ దానికోసం నేను 1.5 కప్ మైదా తీసుకుంటున్నాను. సో మీరు వీట్ ఫ్లోర్ కూడా తీసుకోవచ్చు, బట్ ఇక్కడ నేను మైదాతోటే చేస్తాను అనమాట. సో కొంచెం వెజిటబుల్ కేక్ కాబట్టి మైదాతో చేస్తే బాగుంటుంది. సో 1.5 కప్ మైదా ఫ్లోర్ తీసుకున్న తర్వాత దానికి 1 కప్ వరకు పౌడర్ షుగర్ తీసుకుంటున్నాను. షుగర్ని బ్లెండ్ చేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో 1 కప్ అనేది ఇక్కడ కొంచెం స్వీట్నెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. మీరు స్వీట్ కొంచెం తక్కువగా తినే వాళ్ళైతే మీరు కొంచెం తగ్గించుకొని ఇట్లా మనకి బౌల్కి మరీ నిండే కాకుండా కొంచెం తగ్గించుకొని తీసుకోండి. సో దాని తర్వాత 1 స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేశాను, అలానే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని కూడా యాడ్ చేశాను. సో తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు అయితే నేను ఇక్కడ కోకో పౌడర్ని యాడ్ చేశాను. నెక్స్ట్ వీటన్నింటిని, ఈ పౌడర్ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ మనం స్టెయిన్ చేసుకొని జల్లించుకోవాలన్నమాట. సో దాని ద్వారా ఏమవుతుంది అంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా ఇట్లా ప్లఫీ లాగా వస్తుంది. నెక్స్ట్ దాని తర్వాత నేను ఇక్కడ వెనీలా ఎసెన్స్ని యాడ్ చేశాను. వెనీలా ఎసెన్స్ లేకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు. మనం ఈ వెనీలా ఎసెన్స్ వేయడం వల్ల కేక్ అనేది మంచి స్మెల్ వస్తుంది. సో ఇక్కడ మనము ఎలాంటి కండెన్స్ మిల్క్ కానీ కర్డ్ కానీ ఏది యాడ్ చేయట్లేదు. సో నేను ఇక్కడ ఆయిల్ కూడా యాడ్ చేయలేదు, డైరెక్ట్ మిల్క్ తోటి మొత్తం క్లీన్ ఇది బేక్ చేశాను అనమాట. సో ఆయిల్ కూడా లేకుండా ఏంటంటే కేక్ అనేది మాత్రం పర్ఫెక్ట్గా ప్లఫీగా వచ్చింది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మీరు హెల్తీగా చేసుకోవాలనుకుంటున్నప్పుడు ఏవీ లేకుండా చేసుకోవడం, ఇక్కడ చాలా ఆయిల్ లేకపోవడం వల్ల ఇది హెల్తీ ఆప్షన్ అని చెప్పొచ్చు. డైరెక్ట్ నేను మిల్క్ తోటే మొత్తం మనకి ఇక్కడ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇక్కడ కేక్ని అయితే బ్యాటర్ని రెడీ చేశాను అనమాట. సో ఇక్కడ మీకు మిల్క్ అనేది మంచిగా కాగి, మీకు క్రీమ్ మిల్క్ అయితే చాలా మంచిది, టోన్ మిల్క్ అంటే మంచిగా కాచి చల్లార్చిన మిల్క్ ఉండాలి. అది ఇమీడియట్గా ఫ్రిడ్జ్లో నుండి తీసింది ఉండకూడదు, నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉంటేనే అప్పుడు కేక్ అనేది ప్లఫీగా వస్తుంది. మనం ఆల్రెడీ ఇక్కడ ఆయిల్ కూడా యాడ్ చేయలేదు కాబట్టి సో కేక్లో మనకి మిల్క్ తోటే అనమాట. అందుకని కొంచెం చూసి మిల్క్ని మంచిగా కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకుంటే మన కేక్ అయితే చాలా బాగా వస్తుంది అనమాట. సో నెక్స్ట్ మనకు కావాల్సిన మౌల్డ్ కేక్ టీన్ తీసుకొని కేక్ ఆయిల్ తోటి కానీ బటర్తో కానీ గ్రీస్ చేసుకున్న తర్వాత, నా దగ్గర బటర్ పేపర్ లేదండి, గ్రీస్ చేసుకున్న తర్వాత బటర్ పేపర్ అయినా ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ బటర్ పేపర్ లేదు కాబట్టి నేను డైరెక్ట్ ఫ్లోర్ తోటే డస్టింగ్ చేసుకున్నాను. సో దట్ మనకి కేక్ అనేది, సో మీరు ఇక్కడ హెల్దీ అని చెప్పేసి ఆయిల్ కూడా వేయలేదని టెన్షన్ పడకండి, కేక్ మాత్రం చాలా బాగా వచ్చింది. సో పిల్లలకి పెట్టేటప్పుడు ఆయిల్ వేస్తే బెటర్, బట్ మనం పెద్దవాళ్ళు తినేటప్పుడు ఆయిల్ లేకుండా తింటే ఏంటంటే సో కొంచెం ఎక్కువగా ఎంజాయ్ చేసే ఆప్షన్ ఉంటుంది అనమాట. డయాబెటిక్ పేషెంట్స్ కానీ, ఎవరైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ, ఎవరికైనా తినాలని ఉంటుంది కదా. సో ఆ టైంలో మనం ఇలాంటివి చేసి పెడితే వాళ్ళకి సో ఈజీగా వాళ్ళు కూడా కేక్ని ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అనే విషయంతో నేను ఇక్కడ స్కిప్ చేసి మరి ఈ కేక్ చేశాను అనమాట. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఆల్రెడీ ఓవెన్లో ఏం పెట్టలేదు, ఆల్రెడీ హీట్ చేసిన బౌల్లో నేనైతే ఈ కేక్ టీన్ని పెట్టుకొని ఒక 1/2 అవర్ వరకు అయితే మంచిగా కుక్ చేశాను అనమాట. సో 1/2 అవర్ తర్వాత మధ్యలో మీరు ఏదైనా నైఫ్ని కానీ టూత్పిక్ని కానీ పిక్ చేసిన తర్వాత, మీకు బౌల్కి పిక్ చేసిన తర్వాత మీరు దానికి ఏమీ అంటుకోకుండా క్లీన్గా వస్తే మన పర్ఫెక్ట్గా కేక్ అయితే రెడీ అయిపోతుంది. సో నాకైతే పర్ఫెక్ట్గా వచ్చిందనమాట నైఫ్ని పిక్ చేస్తే. సో నా కేక్ అయితే రెడీ అయిపోయింది. సో దాన్ని డీమౌల్డ్ చేసుకోవడమే. డీమోల్డ్ చేసిన తర్వాత చూడండి, కేక్ అనేది చాలా ప్లఫీగా టేస్టీగా చాలా బాగుంది. సో చాలా మంచిగా అనిపించింది అనమాట. సో ఇట్లా హెల్దీ ఆప్షన్స్కి ఎందుకు అంటే మనం తినే దాంట్లో ప్రతిదాన్ని ఎంజాయ్ చేస్తూ సో కొంచెం అందులో హెల్దీని వెతుక్కుంటే బెటర్ అని నా ఉద్దేశం అనమాట. సో చూడండి, కేక్ కూడా చాలా ప్లఫీగా ఉంది. సో పైకి కొంచెం మనకు అలా కోకో పౌడర్ వల్ల కొంచెం షైనీగా కనబడుతున్నాయి, ఎందుకంటే మిల్క్ వేసాం కాబట్టి కొంచెం పైన షైనీగా అట్లా వచ్చింది లేయర్ తప్ప. సో కేక్ ప్లఫీనెస్లో ఏమాత్రం తగ్గలేదు,
ప్లఫీగా చాలా బాగుంది. టేస్ట్ ఎక్సలెంట్గా ఉందన్నమాట. సో మీరు తప్పకుండా, ఇది ఏంటంటే ఇది వెజిటేబుల్స్ కేక్, మళ్ళీ ఎగ్స్ లేకుండా, మనకి కండెన్స్ మిల్క్ లేకుండా, కర్డ్ లేకుండా, ఆయిల్ లేకుండా, సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట మనకి. ఇవన్నీ లేకుండా కేక్ చేసుకోవడం ఈజీ అని చేసి చూపిస్తున్నాను అనమాట. సో మీరు టేస్ట్ కూడా కాంప్రమైజ్ అవ్వాల్సింది ఏమీ లేదు. సో ఇలాంటివి పిల్లలకైనా పెద్దలైనా మనమైనా తింటూ ఉంటే హెల్తీగా ఉండొచ్చు. అలా అని మనకి కేక్